ఈటల గారికి సూటిగా ప్రశ్నిస్తున్నా. కాళేశ్వరం మీద నోటీసులు వచ్చాయి. వారేమో బీజేపీలో ఉన్నారు. నాకున్న సమాచారం నిన్నాక మొన్న షామేరుపేటలో ఒక ఫామ్ హౌస్లో హరీష్ రావుతో ఈటల రాజేందర్ కలిసినారు. అక్కడ నుండి కేసీఆర్కి మాట్లాడినారు. నేను ఈటల రాజేందర్ని అడుగుతా ఉన్నా, మీరు కాళేశ్వరంలో వాస్తవాలు చెప్పి మోడీ మనిషి మోడీ పార్టీలో ఉన్నానని చెప్పుకుంటారా, లేక మీరు హరీష్ రావు కేసీఆర్ మాట్లాడుకున్న తీరు వల్ల కేసీఆర్కు లాభమయ్యే విధంగా మీరు వాంగ్మూలం ఇచ్చి మీరు మోడీకి వ్యతిరేకమని చెప్పుకుంటారా? ఇది తేల్చాల్సిన అవసరం ఉంది ఈటల గారు. మీరు మాకు పక్కా సమాచారం ఉంది. ఈటల గారు హరీష్ రావు గారు కేసీఆర్ మాట్లాడుకొని కాళేశ్వరం విషయంలో అందరం కూడబట్టుకుని బయటపడాలి, అందరం ఒకటే చెప్పాలి అనే మాట మాట్లాడుకున్నట్టుగా అర్థమవుతా ఉంది. అసలు మీరు మోడీ పార్టీలో ఉన్నారా, లేక పేరుకు మోడీ పార్టీలో ఉండి మీ ధ్యానమంతా కేసీఆర్ పార్టీలో ఉందా? ఈ కాళేశ్వరం ముందు మీరు చెప్పబోయే వాంగ్మూలం, మీరు చెప్పబోయే భయాన మీద తేత తెల్లడం అవుతుందనే మాట కూడా చెప్తా ఉన్నాం. దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా 10 ఏళ్ళు దూశారు. ఇలా పోచంపాడు ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టి 80 ఏళ్ళు అవుతా ఉంది. ఒక గీత కూడా పల్లె. మీరు కట్టిన ప్రాజెక్టు 5-6 ఏళ్లకే పగుళ్ళు పడి కూలిపోతా ఉన్నాయంటే ఎంత మింగినారో మీరు దాంట్లో ప్రజలకు అర్థమవుతా ఉంది. మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇందిరాగాంధీ గారు యుద్ధం చేసినప్పుడు 90,000 మంది సైనికులు ముక్కు నేలకు రాసినారు. ఇది ఇందిరాగాంధీ ఘనత. ఇలా మీరు ఏం సాధించినారో యుద్ధంలో చెప్పలేకపోతా ఉన్నారు, ఏం కోల్పోయామో చెప్పలేకపోతా ఉన్నారు. అంతా మ్యాచ్ ఫిక్సింగ్లే. అరే ఈ దేశం సైనికులకు బాసటగా ఉంది, అందులో కాంగ్రెస్ పార్టీ ముందుంది. యుద్ధము జరగాలని, యుద్ధంలో గెలవాలని ప్రతి పౌరుడిలాగానే రాహుల్ గాంధీ కూడా కోరుకున్నాడు. ఏం జరిగింది తుదకి? ఆ వాస్తవాలు చెప్పాల్సిన పని లేదా మీకు?